భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ప్రాథమిక సహకార సంస్థ ఆధ్వర్యంలో యూరియా సరఫరా చేస్తున్నారు. రైతుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని మండలంలోని కొమరాం చల్లసముద్రంలోను విక్రయ కేంద్రాలను ప్రారంభించారు. కాగా 3 చోట్ల సరిపడా యూరియా లేకపోవడంతో యూరియా కోసం ఇల్లందు విక్రయ కేంద్రానికి చేరుకున్న రైతులు గంటల కొద్దీ పడిగాపులు కాశారు. యూరియా సరఫరా లేకపోవడంతో అసంతృప్తి చెందిన రైతులు ఇల్లందు పట్టణ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పడిగాపు కాస్తున్నారు రైతులందరూ. నేను ఒక్కనే కాదు, దాదాపు 200 మంది ఉన్నారు. మందులు దొరక ఇరకట్టలు అందట్లేదు, ఒకరికి అందుతే ఒకరికి అందట్లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే మా వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యమా మాకు తెలియట్లేదు. ఫెర్టిలైజర్ షాపులో కూడా మందు కట్టలు దొరకట్లేదు. ప్లస్ ఇక్కడ సొసైటీలో అంటారు, సొసైటీలో కూడా దొరకట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్క రైతుకి యూరియా కట్ట చాలా అవసరం. ఇప్పుడు అయితే చాలా మగధర తలెంగికి వచ్చింది. పొలం నాట్లు అయిపోయినాయి. పొలానికి కూడా యూరియా కట్ట చాలా అవసరం. మనిషికి ఒక ఎకరానికి 2-3 కట్టలు ఇప్పుడు చాలా ఇప్పటి నుంచి లాస్ట్ వరకు పనికి వస్తుంది. ఒకరికి ఒక ఇంటికి చేసిన కూర్మాలకు ఏం చేయాలి, ఎట్లా చేయాలన్న బాధ మాకు ఎక్కువ నిలబడ్డది. ఇప్పుడు అందుకనే ధర్మ చేస్తాను. గత నెల రోజుల నుంచి పైగా ఇక్కడ ఇల్లెందు ప్రాంతమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అనేటువంటిది ఏర్పడ్డది. ఈ కొరతని పరిష్కరించండి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని అధికారులని కోరినప్పటికీ ఈ సమస్యని పరిష్కరించడంలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యత చెందటం అనేటువంటి జరిగింది. ఆ కారణాల రీతినే రైతులు స్వచ్ఛందంగా ఇవాళ ఇల్లెందు ప్రాంతంలో రోడ్డెక్కాల్సినటువంటి ఒక స్థితి ఏర్పడింది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని అయ్యా ఈ సమస్యని పరిష్కరించండి అని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పలు సందర్భాలలో కోరాం. రైతులందరూ కూడా కోరారు.